అప్కమింగ్ ఎపిసోడ్లో సీత ప్రీతి ఉష వాళ్ళు భరతనాట్యం పోటీకి సిద్ధమవుతారు. అయితే పోటీకి అందరూ సిద్ధమేనా అని చెప్పి మువాసన్ మాస్టర్ అడిగేసరికి అయితే అందరూ సిద్ధమే, కానీ మరి పోటీకి జడ్జిగా ఎవరుంటారు, తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని చెప్పి జనార్దన్ అడిగేసరికి ఈ పోటీకి జడ్జిగా నేనుంటా అని చెప్పి సుమతి లేచి నిల్చుంటుంది. తీర్పు నిష్పక్షపాతంగా ఇస్తా అని చెప్పి సుమతి అనడంతో నువ్వు సీత పక్షపాతే కదా, నువ్వెలా తీర్పిస్తావు, అది మేమెలా నమ్మాలని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే టీచర్ ట్రైనింగ్ వరకు మాత్రమే టీచర్గా ఉంటారు, జడ్జిగా ఉన్నప్పుడు మాత్రం అవేం పట్టించుకోరని చెప్పి రేవతి చలపతి వాళ్ళు సుమతికి సపోర్ట్ చేస్తారు. సుమతి కూడా ఇక నటరాజు మీద ప్రమాణం చేసి తీర్పు నిష్పక్షపాతంగా ఇస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నానని సుమతి అంటుంది. అయినా సరే నువ్వు ఆ సీత పక్షపాతం కనుక నువ్వు నిజాతిగా తీర్పిస్తావంటే మేము నమ్మం, కాబట్టి మా మొవాసన్ మాస్టరే జడ్జిగా ఉంటారు అని చెప్పి అర్చన వాళ్ళు అంటారు. ఇక అవును, మా మాస్టర్ తాగుబోతు అయినప్పటికీ తీర్పు విషయంలో మాత్రం ఎటువంటి పొరపాట్లు ఉండో అని నట్టు సపోర్ట్ చేస్తూ ఉంటే ఆయన మాత్రం నిజాయితీగా తీర్పిస్తారని చెప్పి మేము ఎలా నమ్మాలి అని రేవతి అడిగేసరికి నా గురించి ఏమనుకుంటున్నారు, నేను తప్పదాగుతానేమో కానీ తప్పుగా ఎప్పుడు తీర్పేమను, అలా తప్పుగా తీర్పిస్తే నాట్యం విషయంలో ఆ నటరాజుడు నా మీద ఆగ్రహిస్తాడన్న విషయం నాకు తెలుసు, కాబట్టి తీర్పు నిష్పక్షపాతంగా ఇస్తా అని చెప్పి ఆ డాన్స్ మాస్టర్ కూడా ఒప్పుకుంటారు. దాంతో అయితే ఓటింగ్ పెట్టుకుందాము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళే జడ్జ్గా ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. దాంతో రేవతి చలపతి వాళ్ళు మీ సైడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి అలా అంటున్నారా అని అడుగుతూ ఉంటారు. ఇంకా మాటలు పట్టించుకోకుండా మహాలక్ష్మి ఏమో నేను మువాసన్ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నాను జడ్జిగా, మీకు ఎవరికైతే యాక్సెప్టబుల్గా ఉంటుందో వాళ్ళు చేయొద్దండి అని చెప్పి మహాలక్ష్మి అనడంతో రేవతి, గిరిజన, ప్రీతి, ఉష ఇక మహాలక్ష్మి అందరూ కూడా మువాసన్ మాస్టర్ వైపు చేయెత్తారు. దాంతో వాళ్ళు మొత్తం కలిపి 7 మెంబర్స్ అవుతారు. ఇక టీచర్కి సపోర్ట్గా సీత, టీచర్, రేవతి, చలపతి 4 మెంబర్స్ మాత్రమే అవుతారు. అప్పుడే పని మనిషి అలాగే సాంబయ్య కూడా టీచర్కి సపోర్ట్ చేయడంతో వాళ్ళు మొత్తం 6 అవుతారు. దాంతో మీరు అందరూ సపోర్ట్ చేసినా సరే 6 మెంబర్స్ అయ్యారు, మేము మా సైడ్ 7 మెంబర్స్ కాబట్టి మువాసన్ మాస్టర్ జడ్జిగా ఉంటారని చెప్పి రేవతి అంటూ ఉంటే, కానీ రామ్ కూడా ఉన్నాడు కదా, రామ్ కూడా సీతకి సపోర్ట్ చేస్తాడు, నేను ఇప్పుడే వెళ్ళి రామ్ తీసుకొని వస్తా అని చెప్పి రేవతి అంటూ ఉంటే సీత ఏమో వద్దు పిన్ని, మువాసన్ మాస్టర్ ఈ పోటీకి జడ్జిగా ఉంటారని చెప్పి సీత సుమతిని ఒప్పిస్తుంది. తర్వాత మువాసన్ మాస్టర్ జడ్జిగా ఆ పోటీని నిర్వహిస్తాడు. అయితే ఈ పోటీలో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే నాట్యం చివరి వరకు చేయరో వాళ్ళు ఓడిపోతారు. సెకండ్ రౌండ్లో రిమైనింగ్ 2 మెంబర్స్ కూడా పాల్గొంటారు. అందులో ఎవరైతే లాస్ట్ వరకు డాన్స్ చేస్తారో వాళ్ళే విన్నర్గా నిలుస్తారని చెప్పి మువాసన్ మాస్టర్ 2 రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ప్రీతి, ఉష, సీత ముగ్గురు కూడా నాట్యం చేయడం ప్రారంభిస్తారు. సీత కూడా బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ముగ్గురు కూడా బాగా డాన్స్ చేస్తూ ఉంటే అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా ఉష ఏమో నాట్యం సరిగ్గా చేయదు. దాంతో మువాసన్ మాస్టర్ నీ కాళ్ళు సరిగ్గా స్పందించలేదు, మధ్యలోనే ఆగిపోయావు, కాబట్టి ఈ నాట్యం నువ్వు ఓడిపోయావు, తప్పుకో అని చెప్పి మువాసన్ మాస్టర్ అంటారు. ఇక్కడితో ఫస్ట్ రౌండ్ పూర్తయింది కాబట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి అని చెప్పి మువాసన్ మాస్టర్ అంటారు. దాంతో మహాలక్ష్మి దగ్గరకు వస్తే వెళ్ళి సారీ పెద్దమ్మ ఓడిపోయానని చెప్పి అంటూ ఉంటే ఏం పర్వాలేదని చెప్పి మహాలక్ష్మి ప్రీతి దగ్గరికి వెళ్ళి నువ్వు మాత్రం ఈ పోటీలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఒకవేళ గెలవలేను అనుకున్న క్రమంలో నేను చెప్పిన విధంగా సీతని కాలుతో నెట్టే తను పడిపోగానే ఆ కారం తన కళ్ళలో పడేలాగా తన్ను అని చెప్పి అంటుంది. సరే పిన్ని మీరు చెప్పినట్టుగా చేస్తావు అని చెప్పి ప్రీతి అంటుంది. నెక్స్ట్ సీన్లో సీత కూడా బాగా చేసిందని చెప్పి సుమతి, రేవతి, చలపతి వాళ్ళు అంటారు. ఇలాగే సెకండ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేసి విన్నర్ అవ్వు, ఎలా అయినా సరే ఈ పోటీలో నువ్వే గెలవాలి అని చెప్పి మధుమితిని ఇక్కడి నుంచి పంపించాలి, నువ్వు రామ్తో హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ అంటారు. ఇక సెకండ్ రౌండ్ ప్రారంభం అవుతుంది. అయితే మహాలక్ష్మి ఏమో ప్రీతికి ఎలానైనా సరే ఆ సీతని ఓడించు, అవసరమైతే ఆ కారం తన కంట్లో పడేలా చేయమని చెప్పి ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సీతకి మంచిగా నాట్యం చేయమని చెప్పి సుమతి వాళ్ళు చెప్తారు. ఇక సెకండ్ రౌండ్ ప్రారంభం అవుతుంది. ప్రీతి సీత ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు మహాలక్ష్మి సైగ చేయగానే ప్రీతి ఏమో సీత కాళ్ళకి అడ్డంగా తన కాళ్ళని పడుతుంది. దాంతో సీత కింద పడిపోతుంది. అలా పడిపోగానే తన స్పెట్స్ ఎగిరిపోయి దూరంగా పడిపోతాయి. అప్పటికే సుమతి, రేవతి, చలపతి వాళ్ళు షాక్లో ఉంటే మహాలక్ష్మి వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇక సీత ఆ స్పెక్స్ ఎదుర్కొనే క్రమంలో
ప్రీతి కావాలనే అక్కడున్న కారాన్ని కూడా సీత కళ్ళలో పడేలా తంతుంది. దాంతో సీత ఒక్కసారిగా మంట మంట అని చెప్పి అరుస్తుంది. ఇక పోటీ ఆపమని చెప్పి డాన్స్ మాస్టర్ అంటారు. దాంతో పోటీ ఆపుతారు. ఏంటిది, కావాలని సీతను ఓడించాలని ఇలా కంట్లో కుంకుమ పడేలా చేస్తారా, ఏంటి ప్రీతిది అని చెప్పి అందరూ అంటూ ఉంటే, పోటీలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతాయి, ఆయన తను కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా జరిగిందని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఏంటి చెల్లె తను కావాలని చేసినా సరే నువ్వేదో పొరపాటున జరిగిందని చెప్పి సర్దు చెప్తున్నావు, ఆయన పోటీ నియమాలకి ఇవన్నీ విరుద్ధం అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. అయితే తీర్పు ఏంటి అన్నది అప్పుడు మహాలక్ష్మి ఏమో, మాస్టర్ ఇందులో సీత ఓడిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు డాన్స్ మాస్టర్ ఏమో ఇలాంటి పోటీలు ఇలాంటి జరగడం బాధాకరం, కాకపోతే ఇది ప్రీతి తప్పుగా భావించి సీతకి మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పోటీ ప్రారంభమవుతుంది. అప్పుడు కనుక సీత ఈ డాన్స్ చేయగలిగితే ఓకే, లేదంటే తను ఈ పోటీలో ఓడిపోయినట్టు ప్రీతి విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పి డాన్స్ మాస్టర్ అంటారు. దాంతో 15 నిమిషాల సమయం ఇచ్చినందుకు సుమతి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సీత కళ్ళు మంట అని ఏడుస్తూ ఉండడంతో సుమతి వాష్రూమ్ తీసుకెళ్ళి సీత కళ్ళుని కలుగుతుంది. ఇక సాంబయ్య ఏమో ఫస్ట్ రౌండ్ అవగానే అక్కడ శివకృష్ణ వాళ్ళు ఈ పాటికి పోటీలు మొదలయ్యి ఉంటే సీత పోటీలో గెలిచిందో లేదో, అసలు ఏమైంది ఏంటో, అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శివకృష్ణ ఫీల్ అవుతూ ఉంటే, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయని చెప్పి అంటూ ఉంటే, ఆల్రెడీ ఒక్కొక్కరికి 3-4 టైమ్స్ చేశాను కానీ ఎవరు కూడా ఫోన్ తీయట్లేదు, అందరూ పోటీ అడవిలో పడిపోయినట్టుగా ఉన్నారు, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అక్కడ విషయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే వాచ్మెన్ సాంబయ్య ఫోన్ చేసి నేను వాచ్మెన్ సాంబయ్య అని చెప్పి అనేసరికి, సీత వాళ్ళ ఇంటి వాచ్మెన్ ఫోన్ చేశారమ్మా అని చెప్పి శివకృష్ణ అంటారు. అప్పుడు పోటీలు అయిపోయాయి, ఏం జరిగింది అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే, ఇంకా పోటీ అవ్వలేదు, ఇప్పుడు వరకు పోటీ హోరగా జరిగింది, ఫస్ట్ రౌండ్లో పాపం ఉసమ్మ ఓడిపోయింది, సీతమ్మ ప్రీతి చాలా బాగా నాట్యం చేశారు, అయితే సీతమ్మ గారు ఇంకా గెలవలేదు, సెకండ్ రౌండ్ ఉంది, సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఎవరు గెలిచారని నేను చెప్తానని చెప్పి సాంబయ్య అంటాడు. అయితే ఇక అక్కడ శివకృష్ణ వాళ్ళు ఈ పాటికి నాట్య పోటీలు ముగిసాయి ఉంటాయి, ఇందులో సీత గెలిచిందో లేదో, అసలు ఏమైందో ఏం తెలియట్లేదే, ఆ సాంబయ్య ఫోన్ చేస్తాడంటే ఇంకా చేయలేదు అని చెప్పి శివకృష్ణ వాళ్ళు టెన్షన్ పడతారు. అది చలపతి ఫోన్ నెంబర్ ఉంది కదా, అతను చేసి చూడు అని చెప్పి వాళ్ళు అనేసరికి వెంటనే శివకృష్ణ చలపతి ఫోన్కి ట్రై చేస్తాడు. ఇక చలపతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటే, సీత నాట్యం పోటీలో గెలిచిందో లేదని చెప్పి అడిగేసరికి, లేదన్నా సెకండ్ పోటీలోని సీత కళ్ళల్లో కుంకుమ పడ్డాది, దాంతో సీత కళ్ళు మండిపోతున్నాయి డాన్స్ అనేసరికి, అయితే డాన్స్ పోటీ క్యాన్సిల్ అయిందా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, లేదు డాన్స్ మాస్టర్ 15 మినిట్స్ సమయం ఇచ్చాడు, ఈ సమయంలోపు సీత డాన్స్ చేస్తే గెలుస్తుంది లేదంటే ఓడిపోతుంది, కానీ సీత పరిస్థితి చూస్తే తను కళ్ళు తెరవలేనట్టుంది అని చెప్పి అంటాడు. దాంతో ఇక శివకృష్ణ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే, లోపు రేవతి అక్కడికి వచ్చి ఏంటి చలపతి గారు మీరు చేసేది ఇక్కడ విషయాలని చెప్పి వాళ్ళని కంగారు పడతారా, పోటీ ముగిసేంత వరకు కూడా ఏం చెప్పొద్దని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. దాంతో ఇదేంటి ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడు విషయం ఎలా తెలుస్తుంది, సీత పోటీలో గెలిచిందో లేదో, అసలు సీత కళ్ళలో కుంకుమ పడితే తను ఎలా పోటీ చేస్తుంది, చూస్తుంటే సీత ఈ పోటీలో ఓడిపోయేటట్టుంది, అలా కనుక జరిగితే తన జీవితం నాశనం అయిపోతుంది, భగవంతుడా సీత ఎలా అయినా సరే ఈ పోటీలో గెలిచేలా చేయని చెప్పి శివకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కోరుకుంటారు. ఇక నెక్స్ట్ మహాలక్ష్మి ఏమో డాన్స్ మాస్టర్ దగ్గరికి వచ్చి, ఏంటి మాస్టర్ సీత ఓడిపోయిందని చెప్పొచ్చు కదా, ఎందుకు మళ్ళీ తనకి 15 మినిట్స్ సమయం ఇచ్చారు, తను మీకు ఎన్ని నిమిషాలు సమయం ఇచ్చినా సరే తను ఈ పోటీలో గెలిచే అవకాశమే లేదు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్పితే అని వాళ్ళందరూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు నేను ముందుగానే చెప్పాను కదా తీర్పు నిష్పక్షపాతంగా ఇస్తానని, అందుకే ఇలా ఇచ్చాను, ఈ పోటీ జరిగిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తానని చెప్పి డాన్స్ మాస్టర్ చెప్పడంతో ఇక అతన్ని ఒప్పించి ప్రయోజనం లేదనుకున్న మహాలక్ష్మి ప్రీతి దగ్గరకు వచ్చి కరెక్ట్గా చేసే ప్రీతి, నేను చెప్పినట్టుగానే ఫాలో అయ్యావు, ఆ సీత కళ్ళలో కారం పడ్డది కాబట్టి 10 నిమిషాలు కాదు అరగంట అయినా సరే తన కళ్ళలో కారం వల్ల మంట తగ్గదు, తన డాన్స్ పోటీలో పాల్గొనలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వే విన్నర్ అవుతా అని చెప్పి అంటూ ఉంటే, ఏమైనా సరే ఈ పోటీలో సీత కళ్ళలో కారం పడేలా చేసి ఇలా మోసపూరితంగా గెలవడం నాకేం నచ్చలేదని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, మోసం ఏముంది నాన్న, నేనే ఈ పోటీలో గెలవాలి, మధుమిత వదిన నా సొంత వదిన అవ్వాలని చెప్పి ప్రీతి అంటుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత మోసం అన్యాయం అవి అన్నీ ఆలోచించుకు, మధుమిత మా ఇంటి కొడగా పర్మనెంట్గా ఎక్కడ ఉండిపోవాలన్నా సీత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా సరే ఇదంతా జరగాల్సిందని చెప్పి మహాలక్ష్మి జనతో అనడంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక నెక్స్ట్ సీతని వాష్రూమ్ నుండి తీసుకొస్తుంది సుమతి. సీత నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించు అని చెప్పి అంటూ ఉంటే, లేదు టీచర్ నేను తెరవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పి సీత అంటూ ఉంటే, అదేంటి సీత పోటీకి ఇంకా ఎక్కువ సమయం లేదు, ఆల్రెడీ మువాహసన్ మాస్టర్ ఇచ్చిన సమయం 10 నిమిషాలు అయిపోయింది, ఈ లోపు నువ్వు కళ్ళు తెరిచి డాన్స్ చేయకపోతే నువ్వు పోటీలో ఓడిపో
ఓడిపోతావు. అలా కనుక జరిగితే మీ అక్క జీవితాన్ని నువ్వు బాగుపెట్టలేవు. నువ్వు రామ్‌కి దూరం అయిపోతావు. అలాంటి పరిస్థితి రాకముందే ఎలాగోలా కష్టమైనా సరే కళ్ళు తెరవడానికి, డాన్స్ చేయడానికి ప్రయత్నించు అని చెప్పి అనేసరికి, నా వల్ల కావట్లేదు. నేను ఎంత ప్రయత్నించినా సరే కళ్ళు తెరిస్తే కళ్ళల్లో నిప్పులు పోసినట్టు మండిపోతున్నాయి. కళ్ళు తెరవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఇక డాన్స్ ఎలా చేస్తాను అని చెప్పి సీత బాధపడుతూ ఉంటే, ఇక ఈ పోటీలో సీతని ఎలా గెలిపించాలో అర్థం కాక రేవతి, చలపతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే, సుమతి ఏమో నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఎక్కడికో వెళ్తుంది. మరి సీతని ఈ పోటీలో సుమతి ఎలా గెలిపిస్తుందండి అప్కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.